హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తడి రాజశేఖర్. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలో కట్నం వేధింపుల నేపథ్యంలో యువతి హత్యకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. గ్రామానికి చెందిన గంధం వైష్ణవి వయసు 20 సంవత్సరాలు అనుమానాస్పదంగా మృతి చెందడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన భర్త చిత్తారి హరిబాబు కట్నం కోసం భార్యను మానసికంగా మరియు శారీరకంగా వేధించి హత్య చేసినట్లు ఆరోపణలున్నాయి. దర్యాప్తులో భాగంగా నిందితుడికి సహకరించినట్లు తెలిసిన తల్లి చిత్తారి లక్ష్మి, అన్నలు చిత్తారి ఆనంద్, చిత్తారి అశోక్లపై కూడా కేసులు నమోదు చేశారు. మెట్పల్లి డీఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు ఈ ముగ్గురిని మార్చి 19న అరెస్టు చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా రిమాండ్కు తరలించారు. ఈ ఘటనపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొరుట్ల మండలంలోని మాదాపూర్ గ్రామంలో 17వ రోజు ఎర్లీ మార్నింగ్ మర్డర్ జరిగింది. ఆ మర్డర్కి సంబంధించిన దాంట్లో చిత్తరి హరిబాబు వాళ్ళ భార్యను చంపడం జరిగింది, మర్డర్ చేయడం జరిగింది. ఖచ్చితంగా వచ్చి గుర్తు పిసికి చంపడం జరిగింది. అందులో నిన్న హరిబాబును అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ మర్డర్ చేయడానికి కారణము ఈ వరకట్నానికి సంబంధించి ఆమెను వేధించేది, తర్వాత వాళ్ళ అమ్మ, అదేవిధంగా వాళ్ళ ఇద్దరు అన్నలు కూడా ఈ కట్నానికి సంబంధించి అంతకుముందు వేధించిన సందర్భాలు చాలాసార్లు ఉన్నాయి. వాటికి సంబంధించి వాళ్ళు ఇద్దరు కూడా నిన్న ముగ్గురు కూడా పరారీగా ఉండే. ఈరోజు ఇస్కాన్ గుట్ట దగ్గర కొట్లలో నా ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎస్ఐపి వాళ్ళ తల్లి లక్ష్మి, అదేవిధంగా వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు అన్నలు ఆనంద, తర్వాత అశోక్ ఇద్దరిని అక్కడ అదుపులో తీసుకుని ఆఫీస్కి మెట్పల్లి ఆఫీస్కి తీసుకురావడం జరిగింది. ఈరోజు పంచుల సమక్షంలో వాళ్ళను విచారించగా వాళ్ళు ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకొని కట్నం ఇట్లా రాకుండా మ్యారేజ్ చేసుకున్నారు. దానికి సంబంధించి ఒక మధ్యవర్తి సహకారంతో 2 గుంటల భూమి కట్నం కింద తీసుకున్నారు. ఆ తర్వాత ఇది కొన్ని మళ్ళీ గొడవ జరుగుతుంది. అందులో భాగంగానే మా అబ్బాయికి ఈ రకంగా మీ అమ్మాయి చేస్తుందని ఎప్పటికీ నేను చెప్పేది. దానివల్లనే అతను మర్డర్ చేయడం జరిగిందని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళ ఆ కన్ఫెషన్ పంచుల సమక్షంలో చేసిన తర్వాత ఈరోజు వాళ్ళ ముగ్గురిని లక్ష్మి, అదేవిధంగా అశోక్, ఆనంద్ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి ఇవాళ రిమాండ్ పంపించడం జరిగింది.